సరే, ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి యొక్క ఉదయకాల సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 5వ పత్రికను మనం నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, మనం అందరం తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం కనుక మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని ఈ నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థనతో ఈ కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ బాలకపదండి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీకే వేలాది వందల శుద్ధులు సోదరి చెంది ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగురుమని తండ్రి మీ సరైన భాగ్యం మాకు అనుగ్రహించండి. మీకు ఎందామని ఈ ఉదయకాల సమయంలో తండ్రి 2 కొరింథీయులకు ప్రతి 2:5 అధ్యాయం చదువుతుండగా మాకు తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇదిగొని తండ్రి కొరింథీయులకు ప్రతి 2:5 అధ్యాయం తండ్రి బైబిల్ పట్టణంగా లేఖన భాగాన్ని చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి అనారోగ్యులుగా రోగులుగా ఉన్న తండ్రి ముట్టుపడి సత్తమని తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఎంతోమంది కష్టపడి తండ్రి వాళ్ళ పనులు ప్రారంభిస్తుండగా వాళ్ళకి సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ చిన్న ప్రార్థనలు తప్పు పరువుని సహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పరతండి గణమునొచ్చనామలకే వేడవన చూచుకున్నది ఈ ఉదయకాల సమయంలో వేగురమైతే మీ లేఖల చదువు భావించి ఎంత ఉన్నదండి. ఈ ఉదయకాల సమయంలో మీ లేఖల చదువుగా సంవత్సరం కానీ ఏంటండి కొరింథీయులకు 2:10 5వ అధ్యాయం చదువుతుండగా సంవత్సరం కానీ తండ్రి వెత్తబడే భక్తుడు మరో హృదయభాగం రాసుకుని తండ్రి ఈ లేవిస్తూ మీ బిడ్డలందరినీ ఈశ్వరు కాగడం వారికి దయచేయండి తండ్రి. మీ సేవకుని బియ్యాల రాజు గారు తండ్రి ఈ రోజు తండ్రి విశ్రాంతి లేకుండా తండ్రి మీ సేవలు పరిపూర్ణ అవుతుంది తండ్రి. ఈరోజు తండ్రి ఎక్కడికో ఊరు వెళ్తున్నారు తండ్రి, ఆ ఊరిలో వెళ్ళే పైన అందులో మీరే క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. చిన్న ప్రార్థనలో తప్పు పరపుంటే క్షమి ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామన కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన వాక్యం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో కొరింథీ పత్రిక ద్వారాగా మీరు మాతో మాట్లాడుచుండగా తండ్రి, మీ మాటలో చక్కనటువంటి రీతిలో మేము వినగలుగుటకు, నేర్చుకోగలుగుటకు మీ సహాయాలు దయచేయండి. అలాగే జరుగుతున్న యొక్క పరిచయను దీవించండి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలని మీ దయగల చేతులకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. అలాగే ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ, పెద్దలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి 2 సంఘాలకి కాపురిగా, ఉపదేశకులుగా, నాయకులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. నాయన వారు ఈ నెలలో జరుగుతున్నటువంటి సువార్తలు, సేవలు, పరిచర్యలు మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. నేడు బండారలంక ప్రాంతానికి సువార్త నిమిత్తం నాయన వారు ప్రయాణం వెళ్తుండగా నాయన వారితో పాటు వెళ్తున్నటువంటి సేవకులను వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి ప్రయాణాల్లో క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుకుంటున్నాం కదా. 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారుముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న
గుడారములో ఉన్న మనము మనము భారము మోసుకుని భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని ఇది తీసివేయవలని కాదు గాని మర్చిమైనది జీవము చేత మృంగివేయబడినట్లు వేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచున్నాము. అపేక్షించుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే. మరియు ఆయన మనలను మరియు ఆయన తన ఆత్మ వలన సంచి కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. విలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. రెండవ సందర్భాన్ని చదువుదాం. ఎన్నో వచనము? 11వ వచనం. రైట్. ఇంకెలా ఉన్నాం మనం కొద్దిగా ఇంకెలా అమ్మా. రెండో సందర్భాన్ని చదువుదాం. 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నాము అని నమ్ముచున్నాము. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమై మీకు ఆ అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని వలననే స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతు పొందిన కనుక అందరూ మృతు పొందుదురనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతు పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతు పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరగము. మేము క్రీస్తు శరీరము ఏ రీతిగా ఎరిగి ఉండిన
ఉండినను ఏ రీతిగా ఎరిగి ఉండెను శరీర రీతిగా ఎరిగి ఉండినను శరీర రీతిగా ఎరిగి ఉండెను ఇక మీదట ఆయనను ఇక మీద ఆయనను అలాగును ఎరగము అలాగున ఎరగము కావున ఎవడైనను కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి వారు నూతన సృష్టి పాతవి గతించును పాదం చదించును ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను ఇదిగో సమస్తము కొత్తవాయను సమస్తమును దేవుని వలన అయినవి సమస్తం దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా ఆయన మనం క్రీస్తు ద్వారా తమతో సమాధాన పరుచుకొనవలెనని తమతో సమాధానం కొలుచుకుని ఆ సమాధాన పరిచర్య ఆ సమాధాన పరిచర్య ఆ- ఆ ఆ సమాధాన పరచుచు ఆ సమాధాన పరచుచు పరిచర్యను మాకు అనుగ్రహించును పరిచర్య మాకు అనుగ్రహించును అదేమనగా అదేమనగా దేవుడు వారి అపరాధములను దేవుడు వారి అపరాధను వారి మీద మోపక వారి మీద మోపక క్రీస్తునందు క్రీస్తునందు లోకమును లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను మాకు అప్పగించెను చివరగా చదువుకుందాం 20. వచనం కావున దేవుడు కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై నేను క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని దేవునితో సమాధాన పడిరని క్రీస్తు పక్షముగా క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన యందు మనం ఆయన యందు దేవునికి దేవునికి నీతి కలిగినట్లు నీతి కలిగినట్లు పాపమెరగని ఆయనను పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను మన కోసం పాపముగా చేసెను దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వినికిడిలో ఫలింపజేయను కాక ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి యొక్క సమయంలో మంచిది. మరి యొక్క సమయంలో ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు పౌలు గారు చాలా చక్కటి విషయాల్ని ఈ సంఘస్థులకి ఆయన వినిపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఏంటి ఆ సంగతులు అని అంటే మనం అందరమును కూడా ఈ భూమి మీద గుడారంలో మనము నివసిస్తున్నాం కదా. ఈ నివాసము కొన్ని దినాలకి మన శరీరంలో ఉన్నటువంటి ఈ నివాసము శిథిలమైపోతుంది. మనందరికీ కూడా నివాసాలు ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేతి పనితో చేయబడుతున్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఒక నివాసము మనకున్నది. ఆ నివాసాన్ని మరణించినటువంటి తర్వాత ఈ దేహంతో మనము ఆ నివాసం ఈ దేహంలో ఉంటుంది. ఈ దేహాన్ని మనం తీసుకుని వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోబోతున్నామని ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మర్మాన్ని పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నారనమాట. ఏంటి ఆశ్చర్యము అని అంటే మనందరం కూడా ఈ భూమి మీద దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలి. అలా ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనకు ఒక చక్కటి నివాసాలని దేవుడు సిద్ధం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి. మర్త్యమైనటువంటి ఈ దేహము అమర్త్యతను ధరించుకోవడానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు కనుక ఈ దేహంలో ఉన్నంత కాలం మనం ఎలా ఉండాలంటే ప్రభువులకి ఇష్టలుగా ఉండాలని పౌలు గారు వీళ్ళందరికీ బోధిస్తున్నాడు అనమాట. కొంతకాలము ఈ శరీరంలో మనం ఎలా ఉంటామని అంటే మూలుగుచూ ఉన్నామన్నమాట. ఎలా ఉన్నామమ్మా? మూలుగుచూ కొంతకాలము భరించాలి ఈ దేహాన్ని. ఇప్పుడు మనం పాత బట్టలు ఉన్నాయనుకోండి, కొత్త బట్టలు మనం వేసుకోవడానికి పాత బట్టలను ఏం చేయాలి? కొన్నాళ్ళ పాటు ధరించాలి వాటిని. నూతన సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరం వచ్చేటప్పటికి మేము ఆ నూతన సంవత్సరానికి వేడుకల్లో నూతన వస్త్రాలు మేము ఎలాగైతే ధరించుకుంటామని పాత వస్త్రాల్లో కొంతకాలం మనం ఎలాగైతే మూలుగుతూ ఉంటామో అలాగే పౌలు గారు కూడా ఈ భూమి మీద ఈ గుడారమైనటువంటి నివాసం కూడా శిథిలమైపోతుంది. శిథిలమైపోయినటువంటి ఈ నివాసానికి దేవుడు ఒక చక్కటి ఆకారాన్ని, ఒక నివాసాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. వాటిని మనం ధరించుకోవాలంటే కొంతకాలం ఈ భూమి మీద మనం ఓపిక పట్టాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం మరణించిన తర్వాత దేవుడు మనకి మహిమ దేహాలు ఇవ్వబోతున్నాడని మరొక్కసారి వారికి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ వారిని పురుకొలుపుతూ రేపుతున్నాడు అనమాట పౌలు గారు. కనుక ఈ దేహంలో ఉన్నంతకాలం మనం ఎలా ఉండాలంటే ప్రభువులకి ఇష్టలుగా మనం బ్రతకాలి, మనం జీవించాలి. కనుక ఈ దేహంలో ఉన్నంత కాలంలో మనం చేసినటువంటి ఆ కార్యాలు మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే వాటిని తీర్పులోనికి తీసుకొస్తానంటున్నాడు. కనుక మనం అందరం కూడా
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. ఒకానొక సమయంలో ఎవని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నేను జీతాన్ని దేవుడు సిద్ధం చేశాను అన్నాడు కనుక ప్రతి వారు కూడా ఎలా ఉండాలని అంటే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడానికి మనం సిద్ధంగా ఉండాలని మొదటి భాగంలో మరి పౌలు గారు చెబుతున్నటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇక రెండో భాగంలో ఆయన మాట్లాడుతూ మేము క్రీస్తునందు భయము నెరిగి మేము మనుషుల్ని ప్రేరేపిస్తున్నామని అంటున్నాడు. మేము క్రీస్తునందు ఏం చేస్తాం? భయం నెరుగాం. అందుకనే మిమ్మల్ని అందరిని మేము ఏం చేస్తున్నాం అని అంటే మిమ్మల్ని మేము ప్రేరేపిస్తున్నాం కనుక ఈ మాటలతో మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు దేవునికి లోబడి ఉండండి అని మరి పౌలు గారు వారికి తెలియజేస్తున్నాడు. క్రీస్తు యొక్క జీవం మా యందు ప్రత్యక్షపరచబడింది. మేము ఎలాగనంటే దేవుడు మనకు ప్రత్యక్షం అవడం కాదు, పౌలు గారు పరిచర్య ద్వారాగా దేవుడికి ఏమవుతున్నారంటే వీళ్ళు ప్రత్యక్షపరచబడుతున్నారంటే ఎంత వాస్తవమో చూడండి. వాస్తవానికి దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటారు. దేవుడు ప్రత్యక్షం అవ్వడం కాదు, దైవానికి మేము ప్రత్యక్షం అవుతున్నామని పౌలు గారు ఈ మాటలన్నీ కూడా వ్రాసుకొస్తూ వారిని ఆదరిస్తూ చెబుతున్నాడు అనమాట. అంటే వీళ్ళందరినీ మరణానికి ఎంత దగ్గరగా తీసుకుని వెళ్తున్నాడో చూడండి. అంటే ఈ భూమి మీద మనిషి కాలము శాశ్వత కాలము, స్వల్పకాలము, కానీ పరలోకము నిత్యం ఉండేటువంటి కాలము, నిరంతరం ఉండేటువంటి కాలము, లోకము. మనం అక్కడికి వెళ్ళాలని పౌలు గారు ఈ లోకం నుంచి ఆ లోకానికి వారికి ప్రయాణాన్ని సిద్ధం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇటు రీతిగా ఉండాలని చెబుతూ ఆయన మేము దేవుని వలన భయం నెరిగి మనుషులకు మేము ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కరిని మేము ప్రేరేపిస్తున్నామని చెబుతూ మేము లోకానికి మనుషులకి ఎలాగున్నామంటే మేము వేడుకుంటున్నాం, మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తుకి మేము రాయబారులుగా ఉన్నాము. దేవుని విషయమై మిమ్మల్ని ఏం చేస్తున్నామంటే మేము వేడుకుంటున్నాము, దేవునితో సమాధాన పడండి అని. దేవునితో ఏం చేయమంటున్నాడు ఆయన? సమాధాన పడండి అని మరి వాళ్ళందరినీ వేడుకుంటూ మనం అందరము కూడా పాపం చేస్తాము, కానీ పాపం చేయలేనటువంటి ఒక ఆయన ఉన్నాడు, మనందరి కొరకు ఆయన పాపముగా చేశాడు గనక మనల్ని పవిత్రుడిగా చేసుకున్నాడని పౌలు గారు ఈ మాటలన్నింటినీ వ్రాయించుకుంటూ వస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా మొదటిగా 11వ వచనం నుంచి ఒకసారి మనం 10వ వచనం చదువుదాం. ఒకసారి 10వ వచనంలో ఏమని రాయబడింది? ఎందుకనగా 10వ వచనం చదువు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ఏం చేయాలట? ప్రత్యక్షపరచబడవలను. అంటే ప్రతి ఒక్కరు న్యాయపీఠం ఎదుటి ఏం చేయాలి మోషే బాబు? ప్రత్యక్షపరచబడాలి. చూద్దాం, ఒక మంచి మాటను చూద్దాం. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఒకసారి మనకి కొరింథీ పక్కనే ఉంటుంది కనుక 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఒకసారి రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం కొన్ని మాటలని. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. అంటే మనం అందరం కూడా ఎవరి న్యాయపీఠం ఎదుట నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి మనుషుడు కూడా లెక్క అప్పగించాలి. కనుక ఈ దేహములో ఈ లోకములో ఉన్నంత కాలము మనము మూలుగుచూ బ్రతకాలి, బాధలు తట్టుకుని మనం బ్రతకాలి. ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలనంటే ఈ లోకంలోని మంచి జీవితం అని ఇక్కడే మనం గడపడం కంటే తండ్రితో యుగయుగాలు గడిపేటువంటి ఆ లోకంలో కొంతకాలము మనం ఓర్చుకునటం మంచిదని చెబుతున్నాడు. కనుక ఈ దేహంలో ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి, ఈ దేహాన్ని కాపాడుకోవాలని పౌలు గారు వాక్యం ద్వారాగా సెలవిస్తున్నారు. మరొక మాటను కూడా చూద్దాం. చూడండి, ఇదే రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మంచి మాటను చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది? ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన వచ్చుచున్నాడు. వాని క్రియలు చొప్పున అంటే మనము మంచి క్రియలు చేస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ మంచి కార్యాలకు బదులుగా చెడి చేసిన చెడి కార్యాలకి తగినటువంటి ఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడని మరి వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక
మనం ఎలాగ ఉండాలని చెప్తున్నాడు అంటే పౌలు గారు మనం మంచిగా చక్కగా ఈ లోకంలో బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. ఇక 11వ వచనాన్ని కూడా చూడండి కింద భాగంలోనే 5వ అధ్యాయం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ఏమంటున్నాడో చూడండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి, మనుషులైనటువంటి మిమ్మల్ని మేము ఏం చేస్తున్నాడంట, భయము కలిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? దేవుని భయము. మనుషులందరిది లోకము కాదు, పరలోకము. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనుషులందరూ కూడా భయం కలిగి ఉండాలని పౌలు గారు ఏం చేస్తున్నారట, వీళ్ళందరిని కూడా ప్రేరేపిస్తున్నాడట. అవును, ఒకానొక సందర్భంలో కూడా అబ్రహాము గారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి అబ్రహాము గారు కూడా ఒకానొక స్థలానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుని భయం లేదన్నటువంటి ఒక విషయాన్ని ఆయన తెలుసుకుంటాడు. ఎందుకంటే మనుషులు ఎవరిష్టానుసారంగా వారు ఉంటున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు దేవుని భయం లేదు కనుక ప్రమాదం ఏదైనా నాకు వస్తుందేమని భయపడినట్లుగా మనకు కనపడుతుంది అబ్రహాము గారు. ఏనా? ఇంకా కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయం ఒకసారి 18వ వచనం కూడా చూద్దాం. ఒకసారి వెనక్కి వెళ్దాం. అక్కడ కూడా ఏ రీతిగా ఉన్నదని వాక్యం మనకి సెలవిస్తుందో ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఒకసారి ఏమని రాయబడింది అక్కడ? వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. కనుక దేవుని భయం లేదనుకోండి మనము పాపాలు చేసే అవకాశం ఉన్నది. దేవుని భయం లేదనుకోండి తప్పులు చేసే అవకాశం ఉన్నది. కనుక దేవుని భయంతో ఈ లోకంలో మనం బ్రతకాలి అని అంటే ఇదిగో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలం. ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అని అంటే దేవుని భయం కలిగి ఉండాలి. ఒకవేళ దేవునికి భయం లేకపోతే మనం ఏం చేస్తాము? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతామో ఏమవుతుందో తెలుసా? మన క్రియలు చొప్పునైన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడతాడనమాట. అప్పుడు మనం నిత్య జీవాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నది. దేవుడు ఏ నివాస స్థలాన్ని అయితే మనకి ఇస్తానంటున్నాడో ఆ నివాస స్థలం మనం పొందుకోము. కారణం ఏంటంటే దేవుని భయం, వారి కన్నులు ఎదుటి దేవుని భయం లేదు కనుక. అందుకే ఇప్పుడు మనుషులందరికీ ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. ఒకసారి కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడో ఇక సందర్భాన్ని బట్టి మనము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయాన్ని చూద్దాం. ఒకసారి ఈ సందర్భంలో నేను చదువుతున్నాను, మీరు అలా పట్టుకోండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు ఎవరైనా తీసుకో ఒకసారి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం చదవండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదును. యెహోవా యందలి భయభక్తులు ఏం చేస్తాడట? ఆయన నేర్పుతాను. బ్రతకగోడు వారు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాపాడుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడము. అంటే దేవుని భయం ఉన్నటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు అనమాట? సమాధానం కలిగి ఉంటాడు. చెడ్డ మాటలు పలకడు. తన సహోదరులకి అపకారాన్ని తలపెట్టడు. ఏమంటే సహోదరులు దోచుకోవడానికి కావాలని కానీ ఆశించడు. ఏం చేస్తాడట? ఏమండి కీడు చేయక మేలు చేస్తాడట. సమాధానం వెతికి దాన్ని వెంటాడతాడని కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులని కాపాడుకుంటూ ఉంటాడు. కనుక ఎలాగుంటే మనం ఎలాగుంటామని వాక్యం సెలవిస్తుందని అంటే మనము దేవుని చేత మనం ఎలా ఉంటామని అంటే అది మన మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేహము చేత జరిగించినటువంటి ఆ కార్యాలను బట్టి మనం నీతిమంతులుగా మారిపోతాం, అనీతిమంతులుగా మారిపోయే ప్రమాదము అవకాశం ఉంది. కనుక మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే దేవుని పట్ల భయము కలిగి మనము బ్రతకాలి, మనము ప్రేరేపింపబడాలి. దేవుని భయాన్ని కలిగినటువంటి మనము కూడా ఇతరులను, మనుషులను కూడా మనం కూడా ఏం చేయాలి? ప్రేరేపించాలి. ఒకవేళ ఎవడన్నా తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అనుకోరే, ప్రమాదం పొంచి ఉన్నది, జాగ్రత్తగా ఉండాలని వాడిని మనం ఏం చేయాలన్నమాట? ప్రేరేపించాలి. అలాగే పౌలు గారు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ కూడా ప్రేరేపిస్తున్నాడు.
ప్రేరేపిస్తున్నాడో ఆ ప్రేరేపణకి వీళ్ళందరూ నిలబడినట్లుగా మనకి కనబడుతుంది. అందుకని యెహోవా యందులో భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి జ్ఞానానికి మూలం గనక అవి ఎప్పుడైతే మనందరిలో ఉన్నావో దేవునికి ఇష్టలుగా మనం ఉంటాము. దేవునికి ఇష్టలుగా మనం లేవనుకోండి శాపగ్రస్తులుగా అయిపోతాము, నిత్య జీవాన్ని పొందుకోలేము, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. కనుక మనుషులు భయముతో మరి వీళ్ళందరినీ మరి పౌలు గారు దేవుళ్ళు ముందుకు తీసుకుని వెళ్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా ఆయన ఏమంటున్నారో ఈ 5వ అధ్యాయము మనము ముగింపులోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందును గనక అందరూ మృతి పొందుతున్నారు. క్రీస్తు ప్రేమ వీళ్ళని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది. అందుకని వీరు ఏం చేస్తున్నారు? కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, వేదనలోనూ, శ్రమల్లోనూ, బాధల్లోనూ, వీటన్నిటిలోనూ క్రీస్తు మాటను వీళ్ళు ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క సువార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు. దేవుని గొప్పతనాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని అంతటిని కూడా పౌలు గారు నెరవేరుస్తున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది అంటున్నాడు ఆయన? బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? మర్చిపోకు, బలవంతం చేస్తుంది. దీన్ని అర్జెంటుగా చేసేయండి, దీనిని మీరు చేసేయండి అని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇంకా 15వ వచనంలో ఏమన్నారు చూద్దాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఆయన అందరి కొరకు మృతి పొందునని నిశ్చయించుకోవాలి. ఇక మీదట జీవించేవారు ఎలా జీవించాలట? క్రీస్తు కొరకు. క్రీస్తు మన కొరకు ఎలాగైతే మృతి పొంది తిరిగి లేచాడో ఆయన కొరకే మనం బ్రతకాలని మరి పౌలు గారు తన మాటల ద్వారాగా వెల్లడిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక చివరిలోనికి వచ్చేసరికి మనము ఒకసారి 20వ వచనం చదువుదాం. 20వ వచనం కూడా ఒకసారి చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. క్రీస్తుకు వీళ్ళు ఎలా ఉన్నారట? రాయబారులుగా ఉన్నారు. రాయబారులుగా ఉండాలని దేవుడు వీరిని ఏం చేశాడట? వేడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి? కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమే, దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. మీరందరూ కూడా దేవునితో సమాధానపడండి. ఈ మాటల చేత మీరు దేవునికి లోబడండి. దేవుని యొక్క మర్మాలు, క్రీస్తు యొక్క విజ్ఞాన సంగతులు మీకు బాగా అర్థమవుతాయని పౌలు గారు వారిని ప్రేరేపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక చివరిలో ముగింపులోనికి వచ్చేసేటప్పుడు అంటున్నారు ఆయన 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవునికి నీతి కలిగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే యేసుక్రీస్తుల వారు ఏ పాపము చేయలేదని అంటే ఏ పాపము చేయలేదు. పాపము చేశారని ఆయన మీద నేరారోపణ చేద్దామని ఆనాడు చాలామంది ప్రజలు, చాలామంది ఆయన మీదకి ఎగబడ్డారు ఈయన పాపం చేశాడని చూపించడానికి. అందుకని తన చుట్టూ కలిగి ఉన్నటువంటి జనసమూహములను చూసి నాలో పాపం ఉందని మీరు ఎవడైనా స్థాపించగలడా అంటే యేసుక్రీస్తు వారు ఆనాటి మానవాళ్ళందరికీ, ఆనాటి మనుషులందరికీ, శాస్త్రులకి, పరిచయులకి, యూదులకి, అన్ని జనులకి అందరికీ కూడా సవాలు విసిరాడు. ఏమని? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆయన యందు యేసుక్రీస్తు వారు ఏంది? ఏమి లేదమ్మా, పాపము లేదు. అందుకనే నాలో పాపం లేకపోతే నేను సత్యాన్ని చెబుతుంటే మీరు ఎందుకు నమ్మరు? అవును కదా, పాపం లేదని, నేను నీతిమంతుడని మీరు విశ్వసిస్తున్నారు. మరి నేను సత్యం చెప్పినప్పుడు మీరు నా మాటలను ఎందుకు అంగీకరిస్తలేదని మరొక సవాలు విసిరాడు ఆయన. కనుకంటే ఏ పాపము ఎరగని ఆయనను దేవుడు ఎలా చేశాడనమాట? పాపము గలవాడినిగా చేశాడు. ఎందుకనంటే భక్తులందరూ కూడా సెలవులు ఇచ్చారు. ఏమనంటే ఆయన నోట ఏ కపటమును, ఆయన ఏ పాపమును చేయలేదు అని అన్నారు. ఆయన యందు ఏ దోషమును లేదన్నాడు. ఆయన పవిత్రుడును, పరిశుద్ధుడును, నీతిమంతుడును, నిందారహితుడునై ఉన్నాడని బోల్డని లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక మరి పాపం ఎరగనటువంటి ఆయన్ని దేవుడు మనందరి ప్రపంచ ప్రజలందరి కొరకు పాపభారాన్ని మోసేటట్టుగా ఆయన పాపం చేసినటువంటి వాడిగానే దేవుడు చేశాడు. అందుకనే ప్రపంచ ప్రజలందరి కొరకు మరి ఆయన మరణించినట్లుగా మనకి కనబడుతుంది. ఒక మాటను చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువు. నేను ఎవరైనా తీస్తే చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువు ఒకసారి. తీసారా? చదువు నేను ఒకసారి. మన ప్రధాన యాజకుడు లేదా తీ. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువు. ఏనా? 4వ అధ్యాయము 15వ వచనం చదువు.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నాడట? పాపము లేనివాడుగా ఉన్నాడు ఆయన. మరి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారో? పాపము చేసిన వారిగా ఉన్నారు. అందుకనే మనుషులందరి పాపాలను ఆయన భుజాల మీద వేసుకుని ఆయన పాపం చేసినటువంటి వాడిగా సిలువలో మరణించాడు. అందుకని నా యందు ఏ పాపమును లేదు. భక్తులందరూ కూడా ఏమని సెలవిస్తున్నారంటే ఆయన యందు ఏ పాపమును లేదని హెబ్రీ గారు హెబ్రీ పత్రిక ద్వారా మాట్లాడుతున్నారు. అలాగే ఒకసారి ఇదే హెబ్రీ పత్రిక 7:26లో ఏమంటున్నాడో ఒకసారి మరొక మాటను కూడా చూద్దాం. ఇదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 26, 27 కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రము ఏం చేయలేదట? పవిత్రుడును నిర్దోషి నిష్కల మనుషును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఈయన ఎలా ఉన్నాడట? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడుగా ఉన్నాడట. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇంకా ఎలా ఉన్నాడని పేతురు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుదాం. తీస్తే చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును లేదు. ఆయన ఏం చేయలేదట మోషే బాబు? పాపము చేయలేదట ఆయన. అందుకనే పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు దేవుడు. అందుకనే అనీతిమంతుల కొరకు నీతిమంతుడు ఒక ఆయన చనిపోయాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని వాక్యం సెలవిస్తుంది. ఇక యోహాను గారు కూడా ఏమని సెలవిస్తున్నారో ఒకసారి మొదటి యోహాను పత్రిక వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువు. పాపములను తీసివేయుటకి ఆయన ప్రత్యక్షపరచబడినని మీకు తెలియను. ఏం తీసేయడానికి వచ్చేసాడంటమ్మా? పాపములను తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చినని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపము లేదు కనుకనే ఆయన ఏం చేయగలడు? పాపాన్ని తీయగలడు. అవును కదా? ఆయన చేతులకి కానీ ఆయనలో పాపం ఏది లేదు కనుకనే పాపాన్ని తీయడానికి ఆయన యోగ్యుడిగా కనపడుతున్నాడు. ఆయన కూడా పాపం చేశాడు, ఇంకా పాపాన్ని ఎవరు తీస్తారు? అలాగే ఇప్పుడు మన చేతులకు మట్టి అంటుకున్నాయనుకో, మట్టి చేతులతో ఈ సటన్ మనం తీయగలమా? తీయలేము. ఈ సటన్ తీయాలంటే ఎవరైతే ఈ చేతులు మట్టి లేకుండా ఉన్నాయో వారైతే ఈ సటన్ ఎలాగైతే బయటికి తీయగలరో అలాగే పాపము లేనటువంటి ఆయన మానవాళ్ళందరి పాపాలను తీయడానికి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ 2వ పత్రిక మరి 5వ అధ్యాయం మనకి సెలవిచ్చేటువంటి సందర్భం ఏంటంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండాలని, ఇష్టలుగా ఉన్నటువంటి వారు ప్రేరేపింపబడతారని, వారు ఇతరులను ప్రేరేపింపబడతారని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి పాపం లేనటువంటి ఆయన మనందరి కొరకు పాపం గలవాడిగా చేసి మనుషులందరి పాపాలను తీసి మరి మనుషులందరూ నిత్య జీవానికి నడిపించడానికి మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని యేసుక్రీస్తుల వారు, ఆ తదుపరి మరి పరిశుద్ధాత్ముడు, ఆ తదుపరి అపోస్తులందరూ ఎలాగైతే దీనిని కొనసాగించారో మనమందరం కూడా మరి ఆయన మరణ సమాధి పునరుత్థాన దినాలను ప్రకటించుకుంటూ దీనిని కూడా మనం కూడా కొనసాగిస్తూ మన ఎదుటి వారికి, మన వెనకాల వారికి ఈ బాధ్యతలను అప్పగించాలని తండ్రి యొక్క అభిష్టం అవుతుంది. కనుక మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము కొనసాగించేలాగా దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోషేబాబు ప్రార్థన. పర్లోకమ్మ కడతని గడిచిన కాలం కదవని మా ట్రేగని కనవనండి. ఈ ట్రేగతను వాక్యం జరుగుతున్నది. నా వాక్యం జన్మ వినిపెట్టుకోరు కానీ మరో అందులో పంచిలా చూడండి. ఈ ట్రేగతను వాక్యం జరుగుతున్నది. నా వాక్యం తెలిసి మా 30 కన్నా 100 ఫలింపు చేయడం నీకు అన్నం అవుతుంది. చిన్న ప్రార్థన తప్పు పరువుడు సైన్యమని వేసుకృష్ణ ప్రార్థన. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పాత్రని గణము నామకే వేరే ఈ ఉదయకాల సమయത്തിന് వేగులమైతే మేక చదువుకుని వాడిచి అంత ఉన్నది కొరిందులు అసలు 5వ అధ్యాయం చదువుతుగా సంవత్సరం గెలిచి అంత ఉన్నది ఇలా ఇస్తున్న బిడ్డలు అందించి వాళ్ళకు ఆయన ఆరోగ్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి,
మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు ప్రభా. ఆ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కొరింథీ పత్రిక ద్వారా ఇంతవరకు నేను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా. కొన్ని మాటలనైనా తండ్రి మేము అవగాహన చేసుకున్నాం ప్రభా. అవగాహన చేసుకున్న ప్రతి మాట మా వినికిడులు మీరు ఫలింపజేయండి. అలాగే తండ్రి యొక్క పరిచర్ని వీక్షిస్తూ ప్రభా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతకంటే అంగరంగ వైభవంగా నాయన మీ పరిచర్య వారు చేయడానికి, మీ పనిని కూడా వారు కూడా తుదిముట్టించడానికి వారికినైనా అనేకమైనటువంటి మార్గాలను మీరు తెరవజేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడానైనా మీ మాటలను ఇతరులకు చేరవేయడానికి, మీ మాటలు ఇతరులకు ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి, పురుకొల్పండి, ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఉదయకాల సమయంలో మరి ఇంతవరకు ప్రార్థించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. పరిచర్యలు వాడబడినటువంటి నీ ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో నాయన మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలని, సంఘ కాపురులను, అలాగే తండ్రి దైవ సేవకుల కుటుంబాలను, నాయన పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, అలాగే తండ్రి మరి ఓదూరు వైఎస్ఆర్ నగర 2 క్రీస్తు సంఘాల కలయికలో దైవ సేవకులు ఈ నెలలో చేస్తున్నటువంటి సువార్త సేవలను, పరిచర్యలోను, ప్రయాణాల్లోనూ, జీవన సంబంధమైనటువంటి పనుల్లోనూ వారికి మీ యొక్క తోడుని, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి వారు రాకపోకలేదు మీ తోడును, మీ యొక్క సహాయాన్ని, మీ దీవెనను, ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని, వారితో ప్రయాణం చేస్తున్నటువంటి ఇతర సేవకుల కుటుంబాలను, సేవకులను దీవించి ఆశీర్వదించి మీరే కాచి కాపాడమని తండ్రి. ఉదయకాల సమయంలో జరిగిన యొక్క పరిచర్యను అంతటిని బట్టి నేను మిమ్మల్ని మనసారా మహిమపరుస్తూ స్తుతిస్తూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరి కొందరైనా